జిల్లా 77% తోటి ప్రథమ స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లా 70% తోటి రెండో ప్లేస్ లో ఉంది. అలాగే కర్నూలు ప్రకాశం 69% తోటి మూడో స్థానంలో ఉన్నాయి. మరి ఎయిడెడ్ కాలేజెస్ రిజల్ట్ ఒకసారి సెకండ్ ఇయర్ ది చూస్తే చిత్తూరు జిల్లా 75%, కృష్ణా డిస్ట్రిక్ట్ 68%, వెస్ట్ గోదావరి 65% రావడం జరిగింది. మరి గర్ల్స్ పర్సెంటేజ్ బాయ్స్ పర్సెంటేజ్ కన్నా చాలా ఎక్కువ అని చెప్పినాను. గర్ల్స్ 75% పాస్ ఉంటే బాయ్స్ ది 68%. అట్లాగే వొకేషనల్ లో గర్ల్స్ 74% పాస్ అయితే బాయ్స్ 64% వొకేషనల్ ఎడ్యుకేషన్ లో పాస్ అవడం జరిగింది. సెకండ్ ఇయర్ రిజల్ట్ గవర్నమెంట్ ప్రైవేటు సెక్టార్ వైజ్ గా చూస్తే గవర్నమెంట్ కాలేజెస్ కి 65.6% వచ్చింది. ఎయిడెడ్ కాలేజెస్ కి 56%, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ లో 76.68% రావడం జరిగింది. ఏపీ ఆర్జేసీ వాళ్ళకి 96% వచ్చింది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకి 91% వచ్చింది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ వాళ్ళకి 83% రిజల్ట్ వచ్చింది. ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి 89%, మోడల్ స్కూల్స్ కి 78% రావడం జరిగింది. ఇది సెకండ్ ఇయర్ రిజల్ట్. సెకండ్ ఇయర్ రిజల్ట్ లో మీకు లాస్ట్ ఇయరే మేము తెలియజేశాము. గ్రేడింగ్ అనేది మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ గ్రేడ్ పాయింట్స్ కలిపి క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అనేది తీస్తాము. ఈ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ లో 10 out of 10 వచ్చినటువంటి స్టూడెంట్స్ 9340 స్టూడెంట్స్ ఉన్నారు. సెకండ్ ఇయర్ లో 340 స్టూడెంట్స్. అదే 9 to 10 గ్రేడ్ పాయింట్ వచ్చినటువంటి పిల్లలు 99,857 ఉన్నారు. 8 to 9 గ్రేడ్ పాయింట్ వచ్చినటువంటి పిల్లలు 73,000 ఉన్నారు. 7 to 8 గ్రేడ్ పాయింట్ లో ఉన్నటువంటి పిల్లలు 62,376 ఉన్నారు. అలాగే 6 to 7 గ్రేడ్ పాయింట్ లో ఉన్నటువంటి పిల్లలు 44,394 ఉన్నారు. 5 to 6 గ్రేడ్ పాయింట్ లో ఉన్నటువంటి పిల్లలు 17,779 ఉన్నారు. 4 to 5 గ్రేడ్ పాయింట్ లో ఉన్న వాళ్ళు 2,450 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది సెకండ్ ఇయర్ రిజల్ట్ అండి. మరి ఇకపోతే మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా చూస్తే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెకండ్ ఇయర్ వాళ్ళతో పోలిస్తే తక్కువగా ఉంది. ఫస్ట్ ఇయర్ పాస్ అయినటువంటి పిల్లలు 60% పిల్లలే పాస్ అయినారు జనరల్ లో, వొకేషనల్ లో 49%. ఇందులో టాప్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి జిల్లాలు కృష్ణా జిల్లా 72%, వెస్ట్ గోదావరి 69%, నెల్లూరు 67% అండి. మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ వైపు చూస్తే విజయనగరానికి 59%, నెల్లూరుకి 55%, శ్రీకాకుళానికి 52% ఉందండి. ఎయిడెడ్ కాలేజ్ వైజ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ కనుక చూస్తే వెస్ట్ గోదావరి 53% లో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే చిత్తూరు, కృష్ణ 51% లో ఉన్నాయి. కడప 41% లో ఉన్నారండి. ఇక్కడ కూడా గర్ల్స్ టాపర్స్ గా వచ్చారు ఫస్ట్ ఇయర్ లో. జనరల్ లో 64% ఉంది గర్ల్స్ ది, బాయ్స్ దేమో 56% ఉంది. వొకేషనల్ లో గర్ల్స్ 55% అయితే బాయ్స్ ఓన్లీ 42% ఉన్నారండి. మరి ఫస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ వైజ్ అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ లో ఎన్ని వచ్చాయి, ఎయిడెడ్ మేనేజ్మెంట్ లో ఎలా ఉంది, ప్రైవేట్ లో ఎలా ఉంది అని చూస్తే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో 43% పాస్ ఉంది, ఎయిడెడ్ లో 38%, ప్రైవేట్ లో 66%, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ 92%, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ 77%, ఏపీ సోషల్ వెల్ఫేర్ 67%, ఏపీ బీసీ వెల్ఫేర్ 76%, కేజీబీవీ 60% లో ఉన్నారండి. ఫస్ట్ ఇయర్ పిల్లలది గ్రేడ్ పాయింట్ కనుక మనం చూస్తే 10 out of 10 వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ లో 13,966 ఉన్నారండి. 9 to 10 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ వచ్చిన వాళ్ళు 75,600 ఉన్నారు. 8 to 9 సిజిపి వచ్చిన వాళ్ళు 60,939 ఉన్నారు. 7 to 8 గ్రేడ్ పాయింట్ వచ్చిన వాళ్ళు 56,832 ఉన్నారు. 6 to 7 ఉన్న వాళ్ళు 47,900 ఉన్నారు. 5 to 6 గ్రేడ్ పాయింట్ లో ఉన్న వాళ్ళు 26,893 ఉన్నారు. 4 to 5 గ్రేడ్ పాయింట్ లో ఉన్న వాళ్ళు 4,688 ఉన్నారండి. ముఖ్యంగా ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. అయితే ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ కి మేము అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అని పెడతాము. ఈ ఎగ్జామ్స్ మే 14వ తేదీ నుంచి జరుగుతున్నాయి.
ఈ ఎగ్జామ్స్ కి ఈ నెల 24వ తేదీ లోపలే వాళ్ళు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజు కట్టి ఏ సబ్జెక్ట్స్ లో వాళ్ళు ఫెయిల్ అయ్యారో, ఏ సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలనుకుంటున్నారో ఈ నెల 24వ తేదీ లోపలే ఫీజు కట్టాలి. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ లో వాళ్ళ మార్క్స్ రీవెరిఫికేషన్ కావాలనుకున్నా, ఆన్సర్ షీట్ ని స్కాన్డ్ కాపీ తీసుకొని చూసుకోవాలని అనుకున్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడాను రీకౌంటింగ్ ఏమైనా ఉంటే రీకౌంటింగ్ కావాలనుకున్నా ఈ నెల 22వ తేదీ లోపలే విద్యార్థులు ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ లో ఎక్కడైనా అప్లై చేసి చేతికిచ్చాము అంటే అది యాక్సెప్ట్ చేయబడదు. ఈ రోజు రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 44 వెబ్సైట్స్ ద్వారా మనము రిలీజ్ చేయబోతున్నాము. పిల్లలకి తల్లిదండ్రులకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే 44 వెబ్సైట్స్ డీటెయిల్స్ కూడా మేము ఆన్లైన్ లో పెట్టున్నాము. apbie.apcfss.in లోను, apజ్ఞానభూమి.gov.in లోను, aprtgs.in పోర్టల్స్ లో పెట్టాము. కాబట్టి ఈ 40 వెబ్సైట్స్ లో కూడా వెళ్లి వాళ్ళు రిజల్ట్స్ చూసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ వివరాలు తెలిసిన తర్వాత అందరూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి సీడీ రిలీజ్ చేసి ఆ పాస్వర్డ్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్రేకప్ లో సెకండ్ ఇయర్ గర్ల్స్ 75% రిజల్ట్ వచ్చిందండి, బాయ్స్ కి 68% వచ్చింది. సెకండ్ ఇయర్ వొకేషనల్ గర్ల్స్ కి 74% వచ్చింది, బాయ్స్ కి 64% వచ్చింది. అంటే బాయ్స్ కింద గర్ల్స్ ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తారండి. ఈసారి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు సీడీ రిలీజ్ చేస్తున్నాను. మీరు అటు నుంచి వెళ్ళచ్చు కదమ్మా, ఇక్కడ కెమెరాలు ఉన్నప్పుడు మా మధ్య నుంచి దొరుకుతారు. మేడం ఒకసారి ఇక్కడ చూడండి మేడం, ఒకసారి చూడండి మేడం, మేడం ఒకసారి వచ్చింది మేడం ఒకసారి మేడం అందరికీ ఇప్పుడు సీడీలో ఉన్నటువంటి పాస్వర్డ్ రిలీజ్ చేస్తున్నాం. మేడం ఇటు చూపించరా